ఓం విఘ్నేశ్వరాయ నమ. బ్రహ్మపురాణము 9వ అధ్యాయము. కద్రువ కశ్యపుని భార్య. 1000 సర్పాలు ఈమె సంతానము. కద్రు కుమారులు నాగులు లేదా పాములని కూడా పిలుస్తారు. వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళీయుడు, పింగళుడు మొదలైన వారందరూ కూడా వీరిలో ప్రముఖులు. దితి పిల్లలు మరియు అదితి పిల్లలు తమలో తాము నిరంతరం పోరాడుకుంటూ ఉండేవారు. ఒక సందర్భంలో దేవతలు చాలామంది రాక్షసులను చంపటంలో విజయాన్ని సాధించారు. ప్రతీకారం తీర్చుకోవటానికి దితి తనకు ఇంద్రుడి కన్నా శక్తిశాలి అయిన పుత్రుడు కావాలని కశ్యప మహర్షిని కోరుతుంది. కశ్యప తన భార్య మాటకు సరే అంటాడు. కొడుకును గర్భంలో 100 సంవత్సరాలు భరించాల్సి ఉంటుంది. ఈ కాలమంతా మీరు పరిశుభ్రత మరియు వివిధ ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. దీన్ని విజయవంతంగా చేయగలిగితే మీ కొడుకు నిజంగా ఇంద్రుని చంపుతాడు. కానీ ఈ సూచనలు పాటించకపోతే మీ కోరిక తీరదు అని చెప్తాడు. తన భర్త ఆదేశించినట్లు చేయటానికి దితి నిశ్చయించుకుంటుంది. కానీ ఇంద్రుడు దితి యొక్క సంకల్పం గురించి తెలుసుకుంటాడు. తన్ను తాను రక్షించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమె ప్రార్థనలు చేసిన తర్వాత అలసిపోయిన సందర్భంలో పాదాలు కడుక్కోకుండా నిద్రలోకి వెళుతుంది. ఇది అపవిత్రమైన చర్య. అందువల్ల ఇది ఇంద్రుడికి అవసరమైన అవకాశాన్ని ఇచ్చింది. అతడు ఒక చిన్న రూపాన్ని స్వీకరించి దితి గర్భంలో ప్రవేశిస్తాడు. తన వజ్రాయుధంతో గర్భంలో ఉన్న శిశువుని 7 భాగాలుగా ముక్కలు చేస్తాడు. అప్పుడు దితి నొప్పితో ఏడవటం ప్రారంభిస్తుంది. ఇంద్రుడు ప్రారంభించగా ఇంద్రుడు ఏడవవద్దు అంటే శిశువు ఏడవదు. కానీ దాని 7 భాగాలు వినవు. ఇంద్రుడు ఆ తరువాత 7 భాగాలను ఒక్కొక్క దానిని 7 విభాగాలుగా చేశాడు. తరువాత మొత్తము 49 భాగాలైనాయి. ఈ 49 విభాగాలు ఉన్నప్పుడు 49 విభాగాలు జన్మించినప్పుడు ఇంద్రుడు వారిని ఉద్దేశించిన మాటల నుంచి వారు సహచరులు అని పిలువబడ్డారు. తన భర్త నిర్దేశించిన షరతులకు దితి కట్టుబడి ఉండలేకపోయినందుకు సహచరులు ఇంద్రుడిని చంపలేదు. బదులుగా వారు ఇంద్రుని అనుచరులు లేదా సహచరులు అయ్యారు. అందువలన వారిని దేవతలుగా భావించారు. బ్రహ్మపురాణము 9వ అధ్యాయం సంపూర్ణం.